ప్రస్తుతం మనతో పాటు మలక్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ షేక్ అక్బర్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, దాదాపు 400 హామీలు అన్నారు. తీరా చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఒకటో రెండో ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్పించి మిగతా ఏమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దేశ చరిత్రలో ఇప్పుడు ఎవరు చేయనిది రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ జరిగిందన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగలేదు, ఒకవేళ నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు రావట్లేదు. హరీష్ రావుకు కేటీఆర్ ఏం పోతుంది చెప్పండి, వాళ్ళకు ఉన్న పనే ఇది. వాళ్ళు చేస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇంకేం పంపిస్తారు చెప్పండి. ఏడన్నా స్వల్ప జస్ట్ 2% ఓట్ బ్యాంక్ తోటే పోయినరాలు, మీరేదో గొప్ప గెలిచేసిన 100 స్థానాలు ఏం రాలేదు మీకు. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండదు, గెలుపు ఓటమి అంతే. కానీ ఇప్పటికి ఎన్నికలు పెడితే వాళ్ళు 89 స్థానాలు గెలుస్తాం రెడీగా ఉన్నారు. బీజేపీ మాదే అధికారం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది భయపడే ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరంట. మొన్న మీరు కేవలం 13-14 వేల ఓట్ల చిన్న మెజార్టీతోటి ఓడిపోవడం అనేది జరిగింది, అదే ఎంఐఎం చేతిలో. మరి ఇప్పుడు అదే ఎంఐఎంని కాంగ్రెస్ పార్టీ నెత్తినెక్కించుకుంటుంది కదా. మనము ఒక పెద్ద లక్ష్యంతో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాలువలాగా వస్తున్నప్పుడు కలుపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అవసరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మలక్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ షేక్ అక్బర్ గారు ఉన్నారు. నమస్తే అక్బర్ గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు అండి. సో ఎట్లున్నారు సార్? దాదాపు 15 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మలక్పేట్ నియోజకవర్గానికి మన అటు ఇటు వెళ్ళేసి వస్తున్నారా, లేకపోతే మనకి ఎందుకులే ఓడిపోయినాం కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నారా? అట్లా లేదండి, ఎందుకంటే నేను పోటీ చేసింటే రాజకీయంలో ఫుల్ ఫ్లెడ్జ్ రావాలి. ఓకే, దాని తర్వాత మీకు అందరూ తెలుసు మలక్పేట్ అనేది ఒక టఫ్ సీటు. ఎంఐఎం ఆల్రెడీ 3 times ఎమ్మెల్యే గెలిచిన క్యాండిడేట్ ఆల్రెడీ ఉండడం జరిగింది అక్కడ. అయినా కానీ మనం రేవంత్ అన్న ఇచ్చిన ధైర్యంతో మనము పోటీ చేయడం, రేవంత్ అన్న అయితే ఎక్స్పెక్ట్ చేసినాం దాని ప్రకారం 100% మనము టఫ్ ఫైట్ ఇచ్చినాం, అదంతా తెలిసిన విషయమే. దాని తర్వాత కూడా మనం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మంచి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది, పబ్లిక్ కి ఆల్రెడీ చేరుతున్నాయి. సార్ ఇప్పుడు మీరే కరెక్టే సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, దాదాపు 400 హామీలు అన్నారు, అద్భుతం చేస్తాం, 100 రోజుల్లో ఈ చేస్తాం అని చెప్పేసి బాండ్ పేపర్ మీద సంతకాలు కూడా పెట్టడం అనేది జరిగింది. తీరా చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఒకటో రెండో ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్పించి మిగతా ఏమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఊర్లలో మాత్రం చాలా నెగిటివిటీ వచ్చింది అని ఒక టాక్. మరి హైదరాబాద్ ఎట్లుందనేది తెలియదు. అది ఒక పర్సెప్షన్, బీఆర్ఎస్ సృష్టించిన అపోహలు మాత్రమే తప్ప పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిలిండర్ ఉంది, గత 10 సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ సిలిండర్ ధర పెంచుకుంటూ పోయింది. మేము పవర్లకు రాకముందు చెప్పినాం 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. మనం ఎంతమంది వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 500 రూపాయలకు సిలిండర్ అనేది నడుస్తుంది కాబట్టి అది ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది. రెండో విషయం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే వెల్ఫేర్. పబ్లిక్ కి ఎవరికైతే పేదవాడు ఉన్నాడో వాడికి మినిమం ఖానా కపడా మకాన్ అనేది స్లోగన్ ఉందో దాన్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటుంది. దాని గురించే పబ్లిక్ కాంగ్రెస్ అనేది ఓట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లు ఎప్పుడైనా ఉంటాయి. సో దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఇప్పుడు 200 యూనిట్స్ కరెంట్ బిల్ అవుతుందో, 0 కరెంట్ బిల్. సో అది 100% స్టేట్ మొత్తం మీద అప్లికబుల్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తున్నాం, 2 రూపాయల కిలో బియ్యం అని ఎప్పుడు సంవత్సరం నడుస్తుంది. కానీ ఎంతమంది ఆ బియ్యం తింటున్నారు? చాలా మంది అమ్ముకోవడం కాదు, అసలు తినడానికి అసలు పనికిరాని బియ్యం అవన్నీ. ఇస్తున్నామంటే ఇస్తున్నాం అన్నట్టు ఆ విధంగా నడిపించింది సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మేము పవర్లోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తామని. ఇప్పుడు సన్న బియ్యం మన ఉత్తమ్ కుమార్ అన్న ఆల్రెడీ మీకు తెలుసు పెద్ద ఎత్తున గ్రాండ్ గా లాంచ్ చేశారు. అండ్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ సన్నబియ్య కార్యక్రమం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంలో కాదు, దేశ వ్యాప్తంలో చర్చ జరిగింది. ఓకే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం పెట్టలేదు.
సో మనం తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైంగా సన్న బియ్యం ఇస్తున్నాం. దాని తర్వాత సీఎం రేవంత్ అన్న కూడా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళేసి ఆ సన్న బియ్యం ఎట్లా ఉంది వాళ్ళతో పాటు కూర్చొని తినడం జరిగింది. అట్లా చాలా మంది మన మంత్రులు, కేబినెట్ మినిస్టర్స్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళతో పాటు కూర్చొని ఆ బియ్యం ఎలా ఉన్నాయి అని 100% టెస్ట్ చేస్తూ 100% పాజిటివ్ రెస్పాన్స్ మన పార్టీలో జరిగింది. ఇది ఒక అద్భుతం. ప్లస్ ప్రతి మహిళకి బస్సు ఫ్రీ ఇస్తున్నాం. తెలంగాణ స్టేట్ మొత్తం తిరగడానికి ఎక్కడైనా తిరగవచ్చు. ఇప్పుడు ఒక బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు ట్రావెల్ చేయడానికి. ఓకే. ఒక దర్శనానికి వెళ్ళాలన్నా కానీ, టెంపుల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు. సో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉన్నాయా లేవా ఆలోచించిన అవసరం లేకుండా బస్సు ఎక్కిరంటే స్టేట్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు. మా మహిళా సోదరులు మొత్తం 100% దీన్ని ఆదరిస్తున్నారు, సంతోషంగా స్వీకరించారు దీన్ని. సో దీంతో పాటు అనేక కార్యక్రమాలు మేము చేసినాం. పెద్దది అంటే దేశంలో, దేశ చరిత్రలోనే ఇప్పుడు ఎవరు చేయనిది రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 22,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు అది ముట్టింది. అది సార్ మీరేమో ఫ్రీ బస్ అంటుండ్రు. సరే ఫ్రీ బస్సులు అవి పక్కన పెడితే ఈ ఏమంటారు ఇప్పుడు రుణమాఫీ దాదాపుగా 2 లక్షలు చేసినామని ఎక్కడ జరిగిందన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగలేదు. ఒకవేళ నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు రావట్లేదు. ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్ ఏం పడుతుంది చెప్పండి? వాళ్ళకు ఉన్న పనే ఇది అంటే ఎలిగేషన్ చేయడం. 10 సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళు? 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు. తెలంగాణలో ఏం చేయలేరు. వాళ్ళు చేస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటికి పంపిస్తారు చెప్పండి. ఏడన్నా స్వల్ప జస్ట్ 2% ఓట్ బ్యాంక్ తోటే పోయినరాలు. మీరేదో గొప్ప గెలిచేసిన 100 స్థానాలు ఏం రాలేదు మీకు. వాళ్ళకి మీకు వచ్చింది జస్ట్ 2% ఓట్ బ్యాంక్ అంతే. ఒక విషయం తెలుసా, దేశం మొత్తం మీద రాజకీయం 2% 3% నడుస్తుంది. నరేంద్ర మోడీ గెలిచినట్టు ఆయన మొత్తం బంపర్ రేట్ వచ్చిండా? చంద్రబాబు నాయుడు నితీష్ గారు సపోర్ట్ తీసుకుని గెలిచినాడు. పర్సెంటేజ్ తేడా ఉండదు. ఈవెన్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలిచినాడు. ఎంత తేడా ఉండదు? 2% కంటే ఎక్కువ తేడా ఉండదు. 1.5% తేడా ఉంటుంది. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండదు. గెలుపు ఓటమి అంతే. గెలిచినామంటే తెలంగాణ ప్రజలు గెలిచి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏమంటారు ప్రేమతో ఓట్లు వేసిండ్రా, కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓట్లు వేసిండ్రా? కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకంతో ఓటేసారు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ అన్న ఆధ్వర్యంలో 100% సక్సెస్ఫుల్ గా వేరే మినిమం 10 సంవత్సరాలు నెక్స్ట్ 10 years 100% సక్సెస్ఫుల్ గా ఇంకా 5 సంవత్సరాలు వస్తుందని కూడా కలలు కానిస్తున్నారు ఇప్పటి నుంచే. కలలు కాదు, గుర్తుపెట్టుకో. హిస్టరీ నువ్వు గత 30-40 సంవత్సరాలు తీసుకున్నా కానీ ఇప్పటికి ఎన్నికలు పెడితే వాళ్ళు 80-90 స్థానాలు గెలుస్తాం రెడీగా ఉన్నారు. బీజేపీ మాదే అధికారం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది భయపడే ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరంట. మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే గుర్తుపెట్టు. వాళ్ళు పగటి కలలు అంటున్నారు. ఎన్నికలు వస్తే ఎన్నికలు ఎందుకు వస్తాయండి? దేని గురించి వస్తాయి? రేపు స్థానిక సంస్థలు ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లో కూడా వెళ్ళడానికి మొహం లేదు కాంగ్రెస్ పార్టీకి అంటారు. మనకు పబ్లిక్ 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ వస్తూనే ఉంటాయి. కామన్ 5 సంవత్సరాలు దాంట్లో టైం వస్తూనే ఉంటాయి. దాని ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ వచ్చినా గెలుస్తారా సార్? జిహెచ్ఎంసీ కాదు, మీకు సర్పంచ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ డంక మోగించుకోండి. ఎక్కడన్నా రైతులను మోసం చేసిండ్రు, స్త్రీలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం 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 అని చెప్పేసి వాళ్ళంతా పెద్ద ఎత్తున భజన చేస్తారు. మన 400 ఎకరాల విషయంలో కూడా, హెచ్సి విషయంలో కూడా అదొక అడవి ల్యాండ్, దాంట్లో జంతువులు ఉన్నాయి, అది కూడా కేవలం రియల్ ఎస్టేట్ కోసమే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిందని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేయడం మోసం. 48 కోట్లు అన్నారు ఫస్ట్, తర్వాత 21 కోట్లకు వచ్చింది. మొత్తం కంప్లీట్ గా అంటే స్టెప్ బై స్టెప్ అందరికి రుణమాఫీ జరుగుతుంది. 5 సంవత్సరాల టర్మ్ ఉంది. 5 సంవత్సరాలు రైతులు కావాల్సిన మొత్తం రుణమాఫీ జరుగుతుంది. రైతు భరోసా కూడా 15,000 అన్నారు, దాన్ని కూడా 12,000 చేసిండ్రు. ఆడికి 3,000 తగ్గించారు. 100% దాని ప్రకారం అదే అన్న ఫస్ట్ 15,000 అన్నారు, తర్వాత 12,000కే వచ్చిండ్రు కదా అంటున్నా. లేదు, 12,000 రూపాయలు అని చెప్పిన ఏదైతుందో దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ప్లస్ స్టెప్ బై స్టెప్ దానికి కమిటీ వేసినాము. ఎంత మంది అంటే ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి
మనము రైతు రుణ భరోసా ఇవ్వాలి అనేది కమిటీ వేసినాము. ఆల్రెడీ కమిటీ ఫైనల్ చేసింది. దానికంటే ముందే మనకు 1 ఎకరం 2 ఎకరాలు బిలో 5 acres ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమేటిక్ గా చేసే పార్టీ. ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని చేసే పార్టీ. ఏదో కేసీఆర్ మాట చెప్పినట్టు ఏదో ముందు ఒకటి ఇంకోటి చెప్పడం కాకుండా చేసే ప్రతి ఏదైదో యాక్టివిటీస్ ఉన్నాయో 100% ఫ్యూచర్ జనరేషన్ పనికొచ్చేటట్టు మనం చేస్తున్నాము. సరే అన్న, ఇప్పుడు మీ ఇష్యూ అన్న ఏ ఇష్యూ అన్న తీసుకొచ్చింది బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే మోడీ కూడా ఖండించింది కదా అన్న. ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించిన ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తిలో ఉంది. వాడు ప్రైవేట్ వ్యక్తి కోర్టు కేసులు నడుస్తున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల నుంచి గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసిన ల్యాండ్ అది తప్ప? అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ దారదత్తం చేయాలా మీరు అన్నది? ప్రైవేట్ కంటలేదు, జస్ట్ అది అడవి భూమి కదా, అట్లే అడవి భూమి కాదు, అది ప్రొజెక్ట్ చేయడం. అడవి భూమి అని ప్రొజెక్ట్ చేయడము, దాంట్లో మొత్తం జంతువులు ఉంటే మొత్తం ఇక్కడ బండ్లు పోతుంటే వాళ్ళకి అడ్డంకి వస్తున్నట్టు సినిమా స్టోరీ, పుష్ప సినిమా లాగా వాళ్ళు సినిమా గ్రాఫిక్స్ పెట్టేసేసి జనాలను పిచ్చోలు చేస్తున్నారు. ఎంతవరకు పిచ్చోలు చేయగలుగుతారు? 1 రోజు 2 రోజులు. దాని తర్వాత మొత్తం సోషల్ మీడియా తెలిసిపోయింది కదా. కేటీఆర్ పడిన కుట్ర, బీజేపీ పడిన కుట్ర, వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఒక సినిమా తయారు చేసి పబ్లిక్ ని ఫూల్ చేసి వాళ్ళంతా. ఇప్పుడంతా తెలిసిపోయింది, అదంతా గ్రాఫిక్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? సరే, అది కొద్దిసేపు పక్కన పెడితే అన్న, మలక్పేటలో ఏందన్నా మీకు ఆపోజిట్ ఎవరు అనుకోవచ్చు? మలక్పేట్ ఆపోజిట్ అనేది ఎలక్షన్ ముందు ఉంటది. ఓకే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనున్నా, ఇంకో పార్టీ నుంచి బీజేపీ నుంచి ఒకటి ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి ఒకటి, ఎంఐఎం నుంచి ఒకటి ఉంటాడు. ఎలక్షన్ లో ముందు డిక్లేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం ఉన్న. అయితే మొన్న మీరు కేవలం 13-14 వేల ఓట్ల చిన్న మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది, అదే ఎంఐఎం చేతిలో. మరి ఇప్పుడు అదే ఎంఐఎం ని కాంగ్రెస్ పార్టీ నెత్తినెక్కించుకుంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం నాటి పెట్టుకోండి. మనము ఒక పెద్ద లక్ష్యంతో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాలువలాగా వస్తున్నప్పుడు కలుపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అవసరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న నేతృత్వంలో ఆయన డిసిషన్స్ 100% యాజ్ కాంగ్రెస్ కార్యకర్త ఫాలో కావాల్సిందే. ఓకే, అంటే అభివృద్ధి గురించి ఎలాంటి స్టెప్ సీఎం రేవంత్ అన్న తీసుకుంటే 100% నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తాను. ఇప్పుడు మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నారు అయితే మలక్పేటలో అభివృద్ధి విషయంలో ఏ పార్టీ సంబంధం లేదు. బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎంఐఎం వచ్చినా అందరినీ కలుపుకుంటూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్న అభివృద్ధి. ఇప్పుడు ఒకవేళ రేపు స్పీచ్ ఇచ్చేది ఉంటుంది అన్న పొలిటికల్, ఏ పార్టీని విమర్శిస్తారు మీరు? ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీని విమర్శిస్తారు. ఎంఐఎం తప్పు చేస్తే ఎంఐఎంని 100% దాంట్లో కాంప్రమైజ్ లేదు. పార్టీ మనిషి ఇంపార్టెంట్ కాదు, ఓకే, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలకు అనుగుణంగా ఉండే వాళ్ళు ఎవరినైనా దానికి యాక్సెప్ట్ చేస్తాం. సో ఓడిపోయిన తర్వాత వెళ్తున్నాం, కలుస్తున్నారా? చాలా యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు పథకాలు నడుస్తున్నాయా లేవా? మా టీం ఆల్రెడీ ఉంది. డివిజన్ వైజ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. చాలా మంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చిన పార్టీ కాదు, పెట్టుకోండి, 100 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. కాబట్టి ప్రతి కార్యకర్త ఒక పెద్ద లీడరే. చిన్న కార్యకర్త అనుకున్నాం, చిన్న కార్యకర్త కూడా చాలా పెద్ద లీడర్ లాగా ఉంటుంది దగ్గర. ఆయన వాళ్ళకున్న అనుభవం చాలా పెద్దది. వాళ్ళు ఏ ఆఫీస్ పోయినా కానీ 100% పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి 100% పని చేసుకొని వచ్చేసేస్తారు. మలక్పేటలో కూడా మా కార్యకర్తలు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం తీసుకుపోయి ప్రతి ఒక్కరికి ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెప్తుంది. సో మలక్పేట అనేది ఎంఐఎం పార్టీ అడ్డా. మరి అక్బర్ గారు ఎన్ని సంవత్సరాలు ఇట్లే ఉండి వెయిట్ చేస్తుంటారు? అడ్డా ఎవడు అభద్రత కాదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అనుకున్నాడు తెలంగాణ మొత్తం నా అడ్డా ఉన్నాడా? లేదు. రేవంత్ అన్న దాన్ని బద్దలు కొట్టేసి కాంగ్రెస్ అడ్డా చేసింది. అట్లనే ఎక్కడైనా సరే మన దగ్గర సత్తు ఉన్నప్పుడు మన పబ్లిక్ వేసి ఉపయోగపడతాము, పబ్లిక్ ఏదైనా చేయగలుగుతామని నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్ పబ్లిక్ యాక్సెప్ట్. సో మలక్పేటలోనే ఉంటారా, వేరేదేమన్నా? లేదు, మలక్పేట అనేది మలక్పేట ప్రజలు నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఫస్ట్ టైం అయినా కానీ, ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ నాకు అంటే తెలంగాణ హిస్టరీలో మలక్పేటలో అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి గత 20 సంవత్సరాల తర్వాత అంత పెద్ద మెజారిటీ వచ్చింది. నాకు మలక్పేట ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. సో కంటిన్యూ చేయడం ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. 100% ప్రౌడ్. సో ఇండైరెక్ట్ గా విన్నింగ్ మీదే. ఇక అదే మీరు చెప్పాలి. అంటే ఎంత మెజారిటీ వచ్చిందంటే ఇండైరెక్ట్ విన్నింగ్ మీదే. అంటే ఎట్లుంటది అంటే రాజకీయంగా అనుభవం వాళ్ళకి తెలుస్తుంది. ఓకే,
అలాంటి దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఓటు తీసుకురావడం, పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకురావడం, అది మన కాంగ్రెస్ పవర్ లో లేనప్పుడు, బీఆర్ఎస్ ఎంఐఎం అన్ని కలిసి ఉన్నప్పుడు, అలాంటి టైంలో మనం అంత పెద్ద ఓట్ బ్యాంక్ తీసుకురావడం డెఫినెట్ గా చాలా మంది అప్రిషియేట్ చేశారు. మన రేవంత్ అన్న చాలా అప్రిషియేట్ చేసిన హైకమాండ్ కూడా గుర్తించింది. ఎస్, షేక్ అక్బర్ అనే వ్యక్తి మలక్పేటలో చాలా బాగా పర్ఫామ్ చేసిండు అనేది గుర్తింపు అయితే నాకు ఇచ్చారు. అది చాలా పెద్ద విషయం నాకు. ఓకే అన్న, అయితే ఇప్పుడు ఏం పదవులు అట్లాంటివి ఏం ఆశిస్తలేరా అన్న? అంటే ఆల్రెడీ ఒకసారి కంటెంట్ చేసిన వాళ్ళకి ఎలాంటి పదవులు లేవంటున్నారు కదా, ఇంకా 3.5 సంవత్సరాలు ఇట్లే ఉంటారా? ఇప్పుడు పదవులు అనేది బై ప్రొడక్ట్ లా ఉంటుంది. ఓకేనా, ముందు మనం పోటీ చేసినాము, మన టాలెంట్ అనేది పబ్లిక్ చూపించినాము. ఓకే, పదవులు అనేది పార్టీ ఇస్తుంది. అంటే మంచిగా పని చేసిన వాళ్ళు డెఫినెట్ గా పార్టీ అనేది ఆదరిస్తుంది. సో గుర్తిస్తుంది అయితే 100%. ఈ రోజు కాకపోయినా రేపు. నన్నే కాదు, పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కొంచెం వెనక కావచ్చు, కొంచెం ముందు కావచ్చు, కొంతమందికి ముందు ఉంటే కొంచెం వెనక ఉంటుంది, బట్ అందరిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ మొన్న ఎన్నికల్లో అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఏమన్నా డబ్బులు ఏమైనా పంచిందా? అంటే అంటే మీ మంచి వస్తేనే ఎన్నికలని కాదు, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు లేవా? గత 10 ఏళ్ల నుంచి కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించినట్టు మన అన్ని డబ్బులు పెట్టేసి గెలవచ్చు కదా. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులతో పాటు నువ్వు చేసే యాక్టివిటీస్ ముఖ్యం. పబ్లిక్ యాక్సెప్టెన్స్, ఎస్, పబ్లిక్ భరోసా వచ్చినప్పుడు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం. అయితే నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు అన్న, మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలు చేసేసిండ్రు, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి రోజులు చూస్తున్నాం అని చెప్పేసి. మీరు కూడా రియల్ ఎస్టేట్ గా మంచి పేరున్న వ్యక్తి, బయట ఎన్నో కంపెనీలు ఉన్నాయి. సో నిజంగా రియల్ ఎస్టేట్ అనేది మొత్తం మటాష్ అయిపోయింది అనుకోవచ్చా? రియల్ ఎస్టేట్ అనేది ఒక ఫేజ్ ఉంటుంది దానికి. ఓకే, గత 30 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కరెక్షన్ అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ లాస్ట్ 30 ఇయర్స్ తీసుకున్నాయి. రాజశేఖర రెడ్డి టైంలో కూడా డౌన్ ఉండే ఒక 1.5-2 ఇయర్స్. కేసీఆర్ టైంలో కూడా డౌన్ ఉండే 1.5-2 ఇయర్స్. ఇప్పుడు మనకు ఎలక్షన్ కంటే ముందు, ఎలక్షన్ల తర్వాత జనరల్ గా ఒక 1 to 2 ఇయర్స్ డెఫినెట్ గా డౌన్ ఉంటుంది. దీనికి తోడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సమస్యలు, అంటే ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్ ని ఎక్కువ వరకు వాపస్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఇండియన్స్ మీద ఎఫెక్ట్ పడి, షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడి, షేర్ మార్కెట్ 70-80% పడిన సందర్భాలు ఉన్నాయి. సో జనరల్ గా ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఎవరుతున్నారో వాళ్ళు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు సేవ్ అయిన అంటే అమౌంట్ అవుతుంది దానిలో ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇండియన్ షేర్స్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. ఎక్కువ రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తుంటాయి. గత సంవత్సరం నుంచి తీసుకున్నప్పుడు షేర్ మార్కెట్ బాగా డౌన్ కావడం వల్ల దాని ఎఫెక్ట్ మనకు ఇండియాలో పడింది. ఇండియాలో ఉన్నప్పుడు తెలంగాణలో, హైదరాబాద్ లో పడుతుంది. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక స్టాండర్డ్ కాంక్రీట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున వెళ్తుంది. ఇప్పుడు ఇది స్లో డౌన్ మాత్రం ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలకు లాస్ట్ ఇయర్ ఉన్నది 50 లక్షలకు రేట్ ఏం చెప్తలేడు. 1 కోటి రూపాయలు కోటి చెప్పొచ్చు, కోటి పైన చెప్తుంది తప్ప కిందికేం చెప్పట్లేదు. మార్కెట్ మూమెంట్ బట్టి ఏమైతే, ఇంకోటి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కుట్ర పన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు రియల్ ఎస్టేట్ బాగలేదు అని వాడు చెవులలో, అందరి చెవులలో ఊది పబ్లిక్ మైండ్ సెట్ ద్వారా బాగలేదు కదా అని తీసుకుపోయారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు దాంట్లో. హైదరాబాద్ కదా మూసీ సుందరీకరణ, హైడ్రా, మీరు తెచ్చినట్టు కొత్త గొప్ప పనులు. ఇప్పుడు హైడ్రా అనేది మంచి కార్యక్రమం కదా, మీరు చెప్పండి. మంచి కార్యక్రమం కదా, ఇంప్లిమెంట్ చేసి చాలా మంచి. మా ఇంటెన్షన్ మంచి. దాన్ని అపోజిట్ పార్టీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ దాన్ని పబ్లిక్ కి రాంగ్ ప్రొజెక్ట్ చేసింది. దానివల్ల ఇంత నష్టమైంది, అంత నష్టమైంది, ఎవరికి నష్టం కాకుండా, ప్రజాధనం వృధా కాకుండా, అండ్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అనేది ఎప్పుడు మునుగుతూనే ఉంటుంది. ఎన్నో ఏరియాలో తెలుసు, చాలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది. ఆ ఫ్లడ్స్ వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా ఉండాలంటే చెరువులు, కాలువలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సరిదిద్దడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని తీసుకొచ్చినది హైడ్రా. అది మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ హైడ్రా. ఏదో బిల్డింగ్ బలవడానికి వచ్చినది కదా అది. దాన్ని ఏంటి బీఆర్ఎస్, బీజేపీలు బీద వాళ్ళని బిల్డింగ్ కూడా తీసుకొచ్చింది అనేది ప్రొజెక్షన్ చేసింది. అది రాంగ్. అది మా పద్ధతి కాదు, మా ఉద్దేశం కాదు. సో హైడ్రాకి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సంబంధం లేదు. అది పర్సెప్షన్ క్రియేట్ అయింది. పబ్లిక్ లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసింది. ఎవరు క్రియేట్ చేసింది? మీడియా క్రియేట్ చేసింది. బీఆర్ఎస్ మీడియా క్రియేట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ అండ్ బీజేపీ మీడియా వాళ్ళ సొంత మీడియాలు దీన్ని క్రియేట్ చేసినాయి. పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్
ఇన్వెస్ట్ చేయడానికి ఏముంటుంది అంటే ఎవరి దగ్గర ఒక శాలరీ ఉన్నటువంటి డబ్బులు జమ అయిన తర్వాత ప్రాపర్టీ ల్యాండ్ కొనడము, గోల్డ్ కొనడము, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం, మెజారిటీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కడ అనుకున్నాం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఇప్పుడు కొంచెం మార్కెట్ బాగలేదని పబ్లిక్ లో అందరూ అనడం వల్ల ఏమవుతుంది, అరే బాగలేదంటే కదా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అంటాడు. అక్కడ జమ అయితేనే ఉంటాయి కదా. బట్ నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మీద కొంచెం అవగాహన ఉన్నా కానీ ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇది ఎందుకంటున్నా అంటే నేను ఒక కస్టమర్, నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి ఈరోజు. ఒక 6 నెలల తర్వాత కూడా 20 లక్షలే ఉంటది కదా. బ్యాంకులో పెడితే ఏమొస్తుంది, పెద్ద ఏం రాదు. ఆల్మోస్ట్ 20 లక్షలు అని ఉంటుంది 6 నెలల. మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నారు, ప్లాట్ కొనాలనుకుంటున్నప్పుడు ఈ రోజు ఏప్రిల్ మంత్ లో ప్లాట్ కొనాలి, మీ దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి, మీరు కొనలేదు. ఎందుకు కొనలేదు అంటే మార్కెట్ బాగాలేదు అని కొనలేదు, అలానే పెట్టారు. ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు గజం ఇస్తున్నా. ఎందుకు? మార్కెట్ బాగాలేదు కాబట్టి ఒక 10,000 రూపాయలు ఈ రోజు ఇస్తున్నా. నీకు 20 లక్షలకు ఎంత వస్తుంది? 200 గజాలు వస్తుంది. ఎస్, నీకు 200 గజాలు వచ్చేసి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఉంటావు. లేదని ఏం చేసినావు, నువ్వు మార్కెట్ బాగాలేదని ఒక 6 నెలలు ఆగినావు. 6 నెలల తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పెరిగింది. బాగా పెరిగిందంటే ఏమైతుంది, నేను 10,000 ఈ రోజు కోట్ చేసేది 12,000 కోట్ చేస్తా, 15,000 కోట్ చేస్తా. మీరు 6 నెలల తర్వాత బాగా వచ్చింది రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఏమైంది, 12,000 గజం. మీకు 20 లక్షలకు ఎంత వస్తుంది? 200 గజాలు రాదు, 150 గజాలు. లాభమా నష్టమా? లాభం. అంటే ఇప్పుడు నష్టము. ఇప్పుడు నష్టం. ఈ రోజు నువ్వు కొనకపోతే నువ్వు నష్టం. అదే ఈ రోజు 200 గజాలు వస్తుంది, నువ్వు వెయిట్ చేయడం వల్ల మార్కెట్ పెరిగిన తర్వాత తీసుకోవడం వల్ల 200 గజాలు కాస్త తగ్గి 150 నష్టమా కదా? నష్టం. ఇది పబ్లిక్ గ్రహించాలి. రియల్ ఎస్టేట్ బాగాలేదు, ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టం ఉండదు తప్ప ఎవరైతే డెవలపర్ నుండి వాళ్ళకి నష్టం ఉండదు. మార్కెట్ పెరిగిందంటే రూపాయి పెంచి అమ్ముతాం మనం. వాళ్ళు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తున్నట్టు కదా. ఇప్పుడు ఏ బిల్డరు ఏ రియల్టర్ పడగొట్టాలనుకోడు. టిఆర్ఎస్ పార్టీ దగ్గర లాస్ట్ 10 సంవత్సరాల్లో బిల్డర్స్ దగ్గర లక్షల కోట్ల వసూలు చేసినాయి. వాళ్ళ డబ్బులు బాగానే ఉన్నాయి దగ్గర. ఆ డబ్బుల్ని, అది రియల్ ఎస్టేట్ డబ్బులే కదా, వాళ్ళది కరెక్టే, తప్పేం చెప్పలేదు. రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది డబ్బులు ఇస్తా అని చెప్పిన అనేది వాస్తవం. అది ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కలెక్ట్ చేసుకొని పెట్టుకో గత 10 ఏళ్లలో. ఆ డబ్బుల్ని పెట్టేసి మా ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందా? ఇక్కడ ఉన్న ఎవరు దమ్మున్న సీఎం రేవంత్ గుర్తుపెట్టుకోవాల్సిన. అదే మీరు ప్లాన్ చేస్తే మీ అందరూ మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది. ఆ అవకాశము ఉంది కానీ రేవంత్ అనేది అలా వద్దు, అవసరం లేదు. మనల్ని గెలిపించిన ప్రజలు, మన ఎమ్మెల్యేలు, మనం పార్టీ ఆల్రెడీ ఉంది, స్ట్రాంగ్ ఉన్నాం. మనం ఎవరు అవసరం లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు అలాగే మన రేవంత్ మాట్లాడుతారు. అదే కొంచెం దృష్టి పెట్టినట్టుకోండి, బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. 100% రాసి పెట్టుకోండి, డౌటే లేదు, 1% కూడా డౌట్ లేదు. ఓకే. అండ్ మొన్న వక్ఫ్ బోర్డ్ అన్న ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వక్ఫ్ బోర్డ్ విషయంలో అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంది, చాలా మందికి అవగాహన లేని సబ్జెక్ట్ ఇది అనుకోవచ్చు. వక్ఫ్ బోర్డు అట్లా జరిగిపోతుంది, ఇట్లా జరిగిపోతుంది, దాన్ని ఇంకేదో చేస్తున్నారు, అది ఇది అని. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంది? బీజేపీ వక్ఫ్ బోర్డు మొత్తాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, కొన్ని సవరణలు మాత్రం చేస్తున్నాం. మోడీ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పంక్చర్లు వేసేటాయనని మేము రేపు ధనవంతులు చేయాలన్నది మా లక్ష్యము, పండ్లు వ్యాపారిని రేపు ధనవంతులు చేయాలన్నది మా లక్ష్యము. కేవలం కొంతమంది ఫ్యామిలీస్ చేతిలో ఉండి వక్ఫ్ బోర్డ్ని అంటే భూములు అమ్ముకుంటున్నారు, అది ఇదని చెప్పడం అనేది జరిగింది. దీంట్లో రియాలిటీ ఏంది అసలు? వక్ఫ్ అనేది ఫస్ట్ వక్ఫ్ అనేది అల్లా పేరు మీద దానా ఇవ్వడం. ఓకే. ఎవరి గురించి? పేదవాడికి ఇది ఉపయోగపడాలని ధనవంతులు, డబ్బు ఉన్నవాడు, వాడికి ఆల్రెడీ ల్యాండ్ ఉంటే నాకు సంబంధించిన ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఎంత కెపాసిటీ గత 100 సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తుంది. ఈ రోజు పెట్టింది వక్ఫ్ అనేది 100 సంవత్సరాల నుంచి. ఆ వక్ఫ్ దాన్ని చట్టంగా ఎప్పుడు చేసింది, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చట్టంగా ఏర్పడింది. 1995లో 100% ఏది వక్ఫ్ సంబంధించిన ల్యాండ్ ఇండియాలో ఏవి వీటికి వస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని 100% ఫ్రేమ్ చేసేసి ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి ఆలోచించే పార్టీ. 100% బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ వెంబటే ఉన్నారు.
ఉంటారు కూడా. సరే, ఎంతమంది ఎస్సీలకి ఎస్టీలకి మంత్రి పదవులు వచ్చినాయి మొన్న? ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి క్యాబినెట్ విస్తరణలో రేపు అవకాశం వస్తుంది? ఎంతమంది ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది? రిజర్వేషన్లు కాకుండా ఏదైనా స్పెషల్గా ఇచ్చినా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అందరికి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు పెట్టుకోండి అట్లా అంటే మీరు బీజేపీ పార్టీని తీసుకోండి. సార్, దేశవ్యాప్తంగా సార్ మీరు ఉన్నారు కదా, మీకు ఏం చెప్తున్నా అంటే మీరు న్యాయం గురించి ఎంతమంది ముస్లిం సోదరులకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ శాఖ ఖాళీగా ఉండి సంవత్సరం దగ్గర వస్తుంది. ఇప్పటి వరకు మైనార్టీ శాఖ మనం ఏమంటున్నాం అంటే రిఫరెన్స్ తీసుకుందాము. బీజేపీ పార్టీ ఎక్కడైతే రూలింగ్ చేస్తుందో అక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు, పిఆర్ఎస్ చేసింది మన దాకా వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బిఆర్ఎస్ లో మహమూద్ అలీని హోమ్ మినిస్టర్ చేసింది. తర్వాత వాళ్ళకి ఇక్కడ ఎవరికి మంత్రి పదవి ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ అనేది అందరికి సమన్వయం చేస్తుంది. కొంచెం వెనక ముందు కావచ్చు, మైనారిటీస్ కావండి, అందరికి ముందు జరుగుతుంది. రేపు ఎల్లుండి చేస్తారని చెప్పేయండి, కవర్ చేసేయండి. కవర్ చేసి మళ్ళీ ఆ పార్టీ చేస్తలే ఈ పార్టీ చేస్తలే అని చెప్పేసి మీరే చెప్పేయండి. కవర్ చేయడం కాదు, పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకుంటది. పబ్లిక్ ఉపయోగపడే నిర్ణయం ఉంటాయి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అందరికి ఉపయోగపడే నిర్ణయాలు ఉంటాయి. ఏదో బ్లైండ్ గా తీసుకునే నిర్ణయాలు ఉండవు. డెఫినెట్ గా అతి త్వరలో మీరు అన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అంతా వస్తుంది. మీకు చూద్దాం, 100% వస్తుంది. 6 నెలల సమయం సరిపోతుందా, సంవత్సరం కావాలి? నువ్వు 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కొంచెం టైం అటు ఇటు అయినా కానీ 100% మంచి న్యాయం అందరూ. 6 months తర్వాత కూర్చుందాం మనం మళ్ళీ. అప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక 10% అన్న నిరూపిస్తారేమో. 100% నిరూపిస్తాం. డెఫినెట్ గా యూ కెన్ సీ బిగ్గర్ చేంజెస్ ఇన్ తెలంగాణ. యా షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యుడిషియల్ వఫ్ సంబంధించింది ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది దీంట్లో. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా రికార్డ్ అవగాహన అన్ని ఉంటాయి. దీన్ని ఇప్పుడున్న చట్టం ప్రకారం ఏం చేస్తున్నాడంటే ఈ పవర్స్ అనేది కలెక్టర్కి ఇస్తా అంటుంది. కలెక్టర్కి ఇచ్చినప్పుడు నీకు ఒక రిలీజియస్ సంబంధించిన దాంట్లో కలెక్టర్ అనేది ఎంతవరకు న్యాయంగా దీనికి సంబంధించిన దాని మీద ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లే కబ్జాలు అయిపోతున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఏం చేయలేకపోతుంది. దీని మీద వాళ్ళు ఎంతవరకు 100% న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు? అది అంటే ఇలా చాలా అభ్యంతరకరమైన అమెండ్మెంట్స్ దీంట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు అందరికి ఆమోదయోగ్యం ఉండాలి, యాక్సెప్టెన్స్ కావాలి, రైట్? సో దానికి ముందు ఈ చట్టం ప్రవేశపెట్టేటప్పుడే దానికి ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు జేపీసీనే వేసారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసారు. ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసినప్పుడు వాళ్ళు సిఫారసు చేసిన చేంజెస్ అమెండ్మెంట్స్ ఇవి ఉండాలి. ఒక ఇన్ని అంటే 44 చేంజెస్ చెప్పారు వాళ్ళు. దాంట్లో ఒక్కటన్నా ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే వీళ్ళకి మెజారిటీ పార్లమెంట్లో మెజారిటీ ఉందని అక్కడ బిల్ పాస్ చేసుకున్నారు. జేపీసీలో ఎట్లా ఉంది అని వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళకి అనుగుణంగా చేసుకుంది తప్ప పబ్లిక్ అనుగుణంగా ఈ ముస్లిం కమ్యూనిటీకి అవసరమయ్యే విధంగా అనుకున్నాక ఏం చేయలేదు. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది? 100% నమ్మకం. రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా? 100% కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది. ఓకే, పొద్దుగా లేచి రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. వాస్తవం. సో మరి అట్లాంటి రాజ్యాంగం ప్రకారం నియమించినటువంటి కలెక్టర్ పైన కావచ్చు, చట్టసభల్లో బిల్లు పాస్ అవ్వడం పైన మీకు నమ్మకం లేదా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో బిల్స్ తీసుకొచ్చింది కదా. 50 స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా బిల్స్ వచ్చినాయి. కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని వాపస్ కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని పబ్లిక్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏతుంటాయో అవి సరైన నిర్ణయాలు. పబ్లిక్ ఇబ్బంది పెట్టే ఏ నిర్ణయం అయినా కానీ పబ్లిక్ ఎజిటేట్ చేయొచ్చు, దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దాని మీద ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఓకే, నీకు పవర్ ఉంది కదా అని, బలం ఉంది కదా అని చట్టం తీసుకురావచ్చు. పబ్లిక్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ పార్టీకి బలం ఉంది కాబట్టి తీసుకొచ్చినావు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినా ఉండాలనా? ఇప్పుడు పార్లమెంట్ బలం ఉంది చేసినావు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది వాడికి బలం ఉండి చేంజ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం సెక్యులర్ కంట్రీ కానీ ఇప్పుడు టెంపుల్లకు సంబంధించి దేవాదాయ శాఖ ఉంది. సో ఇతరితర దానికి ఒక్కొక్క శాఖలు అనేది ఉంది. అట్లా వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ టెంపుల్లకు పైన కూడా కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది ఉంటది. కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినాం, దేవాదాయ శాఖ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినాం. రాజ్యాంగం కల్పించిన హక్కు. అవును, ఇలాంటి మతానికి సంబంధించినవి వాటిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని రాజ్యాంగం చెప్తుంది. ఓకే, అట్లాంటప్పుడు ఈ దేవాదాయ శాఖ కూడా తీసేయాలి. అయితే నేను తీసేయాలని చెప్పట్లేదు,
అంటే అది కూడా ఒక మతానికి సంబంధించిందే కదా. రాజ్యాంగం కల్పించిన హక్కు దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతావు నువ్వు గవర్నమెంట్ అనేది చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ సంబంధించినవి కూడా చాలా వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జాలైనాయి. ఓకే, గవర్నమెంట్ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇప్పుడు ముస్లిం సంబంధించిన పక్క పెడతాం, హిందూ సంబంధించినవి క్రిస్టియన్ సంబంధించినవి కూడా చాలా వరకు కబ్జాలైనాయి. వాటిని మనం బయట తీసుకురావాలని ఆ విధంగా ఆలోచిస్తే గవర్నమెంట్ అనేది ఫేవరబుల్ గా చేస్తుందని అనుకుంటే తప్ప ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం వల్ల నాకు ఓట్లలో లాభం వస్తుంది అనుకున్నప్పుడు అది డెఫినెట్ గా సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు కావాలి, ఆ పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలు కాబట్టి వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం సమస్య కాదు, ఇది రాజ్యాంగం మీద జరిగిన అటాక్ అని చెప్పవచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు మీద మోదీ చేస్తున్న ఒక బ్రహ్మాస్త్రం ఇది. అర్థమవుతుందా? ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, రాజ్యాంగానికి అనుగుణంగా ఏది చట్టాలు చేయాలో అది కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాంక్ బండ్ మీద ధర్నాను పిలిపించాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, వేల మంది వచ్చారు. తెలంగాణ హిస్టరీలో ఇప్పటి వరకు అంత పెద్ద ప్రొటెస్ట్ ఎప్పుడు జరగలేదు. మీరందరూ చూసి ఉంటారు దాంట్లో విట్నెస్. అంటే ఎంత పెద్ద ఎత్తున ముస్లిం సమాజము దీని మీద వ్యతిరేకంగా ఉంటే అంతమంది జనాలు వస్తారు. మహిళలు జనరల్ మా వాళ్ళు బయటికి రారు, మీరు వేల మంది మహిళలు బయటకు వచ్చేసారు. ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ యంగ్స్టర్స్ చాలా మంది వచ్చినారు, చాలా ఎన్జిఓస్ వచ్చినారు. ఎస్సీ కమ్యూనిటీ మొత్తం చాలా మా బ్రదర్స్ చాలా మంది వచ్చారు. ఎస్టీ కమ్యూనిటీ వచ్చింది, బీసీ కమ్యూనిటీ వచ్చింది, అందరూ వచ్చేసారు. అక్కడ ఎందుకు వచ్చారు? ఇలాంటి నల్ల చట్టాలని ఎవరికి వ్యతిరేకంగా తీసుకొచ్చిందని అపోజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. అంటే ఇప్పుడు మోడీ తీసుకొచ్చినటువంటి సంస్కరణ మొత్తానికి ఫెయిల్యూర్ అనుకోవచ్చా, లేకపోతే దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మనం మారుతున్న కాలం బట్టి ఏదైనా సరే కొన్ని మార్పులు చేర్పులు అనేది చేస్తుండాలన్న. సో మరి అంటే ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుందా? మొత్తానికి 44 రికమెండేషన్స్ జేపీసీకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ రికమెండేషన్స్ ఫాలో అయితే అసలు ప్రాబ్లం లేకుంటుండే. నేను ఒక్క కూడా రికమెండేషన్ నేను ఫాలో కాను అన్నప్పుడు నువ్వు అంటే ఏం చేస్తున్నట్టు అంటున్నా నేను. ఇప్పుడు నీకు ఓటింగ్ ఎంతమంది వేసారు అక్కడ కాంగ్రెస్ అండ్ అలయన్స్ పర్సంటేజ్ తీసుకుంటే చాలా ఎక్కువ మంది అపోజిషన్ కదా. దాంట్లో 200 చిల్లర అక్కడ చేస్తే ఆల్మోస్ట్ 200+ ఇక్కడ కూడా చేసిన, అంటే పెద్ద డిఫరెన్స్ లేదు. యాక్సెప్టెన్స్ చేసిన వాళ్ళు రిజెక్ట్ చేసిన వాళ్ళకు 20 మంది ఎంపీస్ తేడా ఉన్నది అంతే. ఓకే, సో నీకు బలం ఉంది కాబట్టి నువ్వు దాన్ని పాస్ చేయగలిగినావు. ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు పక్కకి వెళ్తే కథమైనట్టు. ఇలాంటి నువ్వు బిల్లు ఏం చేయలేవు. బట్ బలం నిరూపించుకోవడానికి ముస్లింని అనగదొక్కడానికి తీసుకొచ్చిన చట్టం తప్ప ఇది ముస్లిం ఫేవర్ చేయాలనుకున్నప్పుడు జేపీసీలో వచ్చిన రికమెండేషన్స్ ను యాక్సెప్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు దీంట్లో పేదవారికి ఏం మంచి కాదు అయితే ఏమి జరగదు. మరి ఆయన అంత క్లారిటీగా అంత పెద్ద స్పీచ్లు ఇస్తున్నాడు కదా అన్న. పంచార్లు వేసే ముస్లిం అట్లే పంచారు వేసుకుంటా కూర్చోవాలా, పండ్లు అమ్మేటాలు అట్లే పండ్లు అమ్ముకుంటా కూర్చోవాలా, అక్కడ ఇక్కడ పనులు చేసేటోళ్ళు తోపుడు బండ్ల మీద వల్ల ఎవరికి ఉపయోగపడదు. మోదీ తీసుకొచ్చిన చట్టం వల్ల వాడు పండ్లు అమ్మేటోడు పండ్లే అమ్ముతాడు, పంచర్లు వేసాడు పంచర్లే, ఇంకా పంచర్ కూడా వాడు పనికిరా కూడా వేసే చట్టం ఇది. ఇప్పుడు ఎంతో అంత లాభం వస్తుంది దీనివల్ల. అసలు ఏం లాభం? వక్ఫ్ బోర్డు వల్ల ఇంతవరకు ముస్లిం సమాజానికి మీరేం చేశారు అంటే దీంట్లో ఉన్నటువంటి? ఇప్పుడు ఈనండి ఎండోమెంట్ వల్ల ఎంతమంది పేదవాళ్ళకు పడుతుందంటే ఎంతమంది ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పాలి? అది ఎండోమెంట్ అంటే టెంపుల్స్ కి సంబంధించిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అది ఆ విధంగానే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని నుండి ఏదో మాకు డబ్బులు వచ్చేసి పేదవాడికి మొత్తం హిందూస్ మొత్తం నాకు టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ తోని మాకు ఉపయోగపడుతుంది అనుకున్న సందర్భాలు ఉన్నాయా? లేవు. సేమ్ ఈ వఫ్ సంబంధించి కూడా పేదలకు ఏదో ఉపయోగపడుతుంది అనేది ఏం లేదు అక్కడ. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పెద్ద ఏం ఉపయోగపడలేదు. కానీ పేదవాడు చనిపోయింది అనుకుందాం, వాడు చనిపోతే ఒక సమాధి కావాలి కదా చేయడానికి. ఆ సమాధులు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ సమాధులన్నీ వఫ్ సంబంధించిన దాంట్లో వస్తాయి. ఒక పేదవాడు వాడు నమాజ్ చేసుకోవాలనుకుంటే మస్జిద్కి వెళ్ళాలి. మస్జిద్ ఎక్కడ ఉంటాయి? మస్జిద్ కూడా వక్ఫ్ అండర్లో ఉంటాయి. దానికి నువ్వు తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారము నీ కబ్రస్థాన్కి పేపర్ ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కొనవని అడిగినప్పుడు ఒక పేదవాడికి ఏం ఆలోచిస్తాడు? వాడు ప్రైవేట్ దాంట్లో ఎక్కడన్నా పోయి ఒక 10,000 20,000 పెట్టి సమాధిని కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? అలాంటి పరిస్థితి వస్తుంది ఈ చట్టం వల్ల.
మస్జిద్కి వెళ్ళేటప్పుడు నీకు చుట్టుపక్కల ఉన్న మస్జిద్ నమాజ్ చేసుకోవడానికి వెళ్ళినాడు అన్నప్పుడు ఏ మస్జిద్ కన్నా వెళ్ళి నమాజ్ చేసుకోవాల్సినప్పుడు ఉన్నాయి. ఆ మస్జిద్ దగ్గర పోయి నువ్వు నీ మస్జిద్ సంబంధించిన పేపర్స్ పెట్టు అని అన్నావు ఈ రోజు. మరి అంత ఘోరంగా ఉంటుందా? అదే ఈ చట్టం ప్రకారం అదే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది మన హిందూ సోదరులకు తెలియదు. మోదీ తీసుకొచ్చి చాలా బాగుంది, చాలా ఉపయోగపడుతుంది, లేకుంటే మా హిందువులకి ఏం ఉపయోగపడుతుంది అనే ఆలోచనలు ఉన్నది తప్ప ఎవరికి ఉపయోగపడదు. నా హిందువుకు ఉపయోగపడదు, నా ముస్లింకి ఉపయోగపడదు. వాళ్ళకు ఓట్లకు మాత్రం ఉపయోగపడుతుంది. ఏదో ముస్లింస్ ఫేవర్ చేసినట్టు ఎప్పుడు ఉంటుంది ఆ డిస్కషన్, హిందువులకు ఫేవర్ చేస్తున్నట్టు డిస్కషన్ ఉంటుంది. హిందూ ఓట్లు కావాలి వాళ్ళకి, ముస్లిం ఓట్లు రావని వాళ్ళు డిసైడ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్లు ఏంటి? హిందూస్ ఓట్లు ఎట్లా వేసుకోవాలి, మేము ముస్లింస్ బాగా తొక్కేస్తున్నాము. నువ్వు తొక్కడానికి ఏముంది? ఆల్రెడీ అడుగుతున్నాడు అక్కడ, ఏం తొక్కడానికి ఏం లేదు. దాన్ని తొక్కుతున్నాం కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి. దీనివల్ల మీకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది మా బీసీ సోదరులకు ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది ఎస్సీ సోదరులకు ఉద్యోగాలు వస్తాయి? ఎంతమందికి ఇప్పుడు కొత్త కొత్త హాస్పిటల్ దీనివల్ల వస్తాయి? ఎంపవర్మెంట్ అయితే ఇది ఏం జరగదు. మోదీ అనే వ్యక్తి పవర్లకు రాకముందు బీజేపీ వందల వాగ్దానాలు చేసింది. దేశాన్ని ఈ విధంగా ఉద్ధరిస్తాము, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, ఇచ్చిందా? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈ సమస్య గురించి, వక్ఫ్ సంబంధించిన సమస్య గురించి వాళ్ళు సోషల్ మీడియాలో మొత్తం పిచ్చి పిచ్చిగా సినిమా స్టోరీలు తయారు చేసి ఇంత ఉపయోగపడుతుంది, ఇది చేసి అది చేసి మోడీ చేసి బాగా చేసి అని చెప్తారు తప్ప దానివల్ల మా హిందూ సోదరులకు మన వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పండి? ఎవరికి ఉపయోగపడలేదు. ఈ స్టోరీలు తయారు చేసి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నీకు డీజిల్ రేటు, పెట్రోల్ రేటు మోదీ వచ్చినప్పుడు ఏం చెప్పినాడు? పెట్రోల్ రేటు బాగా పెరిగిపోతుంది, దాన్ని కింద తీసుకొచ్చి 30 రూపాయలు పడేస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది పెట్రోల్? 100 రూపాయలకు ఉంది. డాలర్ రేటు బాగా పెరుగుతుంది, దాన్ని తీసుకొచ్చి కింద పడేస్తా అన్నాడు. పడేసిండా? పెరుగుకుంటూ పోతుంది. షేర్ మార్కెట్ పరిస్థితి ఏంది ఈరోజు? కుప్పగోలింది. ఎవరు రీజన్ అంతా? ఆ డబ్బులు ఎవరికి? పేద ప్రజలే కదా. దీనందరికీ సెంట్రల్ గవర్నమెంటే కారణం చేయాలి కదా. ఈ టాపిక్ ఎవడు మాట్లాడొద్దు. ఎవడు మాట్లాడినా ఈ వక్ఫ్ బోర్డు మాట్లాడాలి, ట్రిపుల్ తలాక్ మాట్లాడాలి, మస్జిద్ గురించి మాట్లాడాలి, టెంపుల్స్ గురించి మాట్లాడాలి, టైం వేస్ట్ చేసుకోవాలి. ఈ రోజు యువత టైం వేస్ట్ చేసుకుంటుంది. మోదీని నమ్మి యువత 100% టైం వేస్ట్ చేసుకుంటుంది. ఆ సోషల్ మీడియాలో చూసే వాళ్ళు పెట్టే పోస్టులు ఒక యూనివర్సిటీ లాగా. అది చదువు ఎవరు చదవట్లేదు. చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా యూట్యూబ్ మీద, ఫేస్బుక్ మీద, రీల్స్ మీద టైం వేస్ట్ చేసేసి వాళ్ళు ఫ్యూచర్ లో గ్రోత్ కావాలనుకున్న ఎంత గ్రోత్ ఉందో అది కాకుండా మనము అంటే ప్రతి యంగ్స్టర్ టైం వేస్ట్ చేసుకునేటట్టు చేసే కార్యక్రమాలు ఉంటాయి తప్ప పబ్లిక్ ఉపయోగపడేటట్టు, యువతకు ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు ఎలాంటి ఆలోచనలు ఇప్పటివరకు చేయలేదు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? మంచి క్వశ్చన్ అడిగింది. మోదీ బీజేపీ గవర్నమెంట్ మేము బీసీలందరికీ అండగా ఉంటాం, బీసీలను ఉద్ధరిస్తాం, బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించారు, ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు. అలా ఎన్ని స్టేట్లలో చేసినది ఒకసారి సర్వే చేయండి, తెలుస్తుంది. మాటలు తప్ప చేతలు కదా. ఒకటి తెలంగాణలో ఆల్రెడీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీస్ ఉన్నారు, సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంది. తెలంగాణకి ఏం చేసిందండి? ఇంతకంటే ఎక్కువ అవకాశం ఏముంటుంది చెప్పండి బీజేపీకి? ఇంత అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తే బీజేపీ పార్టీ ₹1 తీసుకొచ్చి ఇస్తలేరు. RRR వేసినాం, దానికి ఫండ్స్ కావాలి, దాంట్లో బడ్జెట్లో పెట్టరు. మూసీని మనము మంచి సుందరమైన నగరాన్ని చేద్దామని దానికి ఫండ్స్ అడిగినాం, దానికి రూపాయి ఇయ్యరు. 4th సిటీ హైదరాబాద్ అనేది చాలా కంజెస్టెడ్ అయిపోతుంది, ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. ఒక పెద్ద సిటీని మనం ఆల్టర్నేటివ్ తయారు చేద్దామని 4th సిటీ కడుతున్నాం. రేవంత్ అన్న విజయంతో పెద్ద 4th సిటీ వస్తుంది, దానికి ఫండ్స్ అడిగినాం, దానికి ₹1. ఇంకా దేనికి ఇస్తున్నట్టు వాళ్ళు? దేనికి ప్రియారిటీ ఇస్తున్నట్టు? అసలు ప్రియారిటీలో తెలంగాణ అనేది బీజేపీ పార్టీ అనేది ప్రియారిటీలు పెట్టలేదు. బీజేపీ గ్రోత్, తెలంగాణ గ్రోత్ లో బీజేపీ పార్టిసిపేషన్ అసలు లేనే లేదు. వీళ్ళు ఖాళీ మొత్తుకోవడం తప్ప, అరుపులు తప్ప పైసలు తీసుకొచ్చే కెపాసిటీ వీళ్ళకి లేదు. ఇప్పుడు రోడ్లు కావచ్చు, తర్వాత అంతెందుకన్నా ప్రతి వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది రీసెంట్ గా, అది సెంట్రల్ గవర్నమెంట్ కృషి అనుకోవచ్చు కదా? సెంట్రల్ గవర్నమెంట్ కృషి కాదు, తెలంగాణ ప్రజల కృషి, కాంగ్రెస్ పార్టీ కృషి. మీరు ఏం చేసినా వారికి క్రెడిట్ ఇస్తలేరు. మరి ఏది ఉన్నా రేవంత్ రెడ్డి కృషి. మేము పోరాటం చేస్తే తప్ప జరగట్లేదు. ప్రతిదానికి పోరాటం చేయాల్సి వస్తుంది. మన హక్కుని కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుంది. తెలంగాణ హక్కు బైఫర్కేషన్ చేసినప్పుడు, తెలంగాణ బైఫర్కేషన్ అప్పుడు చాలా మనకు బెనిఫిట్స్ రావాలి. అవి వచ్చినాయా? రాలేదు. దాని గురించి ఇంకా మనం పోరాడాల్సి వస్తుంది, కొట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే
సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అయితే బడే బాయ్ చూడరా మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారు అన్నారు కమ్మా పెద్దన్న బడే బాయ్. రేవంత్ అన్న తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమనే ఆలోచించే మనిషి. బీజేపీ అనేది ఒక పార్టీ, పార్టీ అంశాలు వేరు. బట్ ప్రభుత్వం ఒకటి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో ఇది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది. దానికి అనుగుణంగా డెవలప్మెంట్ విషయంలో పార్టీకి సంబంధం లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్తాను, మోదీ దగ్గరికి వెళ్తాను, ఏ మినిస్టర్ దగ్గర వెళ్తాను 100% చెప్పిండు, వెళ్ళిండు, మళ్ళీ వెళ్ళడానికి రెడీ ఉన్నాడు. ఓకే. సో తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్న అభివృద్ధి. సో సక్సెస్ అవుతారు అయితే 100% సక్సెస్ కావాలి. లేకపోతే మేము యుద్ధమాలు చేసినా కంపల్సరీ తెలంగాణ అభివృద్ధిలో ఎంత దానికన్నా పోవడానికి రెడీ ఉన్నాం. సో చూద్దాం మనం మరి ఇప్పుడు రేపటి రోజులు ఏమవుతుందో. నిజంగా మీరు అన్నట్టు హామీలు ఇచ్చినట్టు అన్ని హామీలు నెరవేర్చి 5వ సారి అధికారంలోకి వస్తారా? జిహెచ్ఎంసీ తోటే కాంగ్రెస్ పార్టీ పని క్లోజ్ అవుతుందా అనేది వేచి చూద్దాం అన్న. కాంగ్రెస్ పార్టీ 100% ఏదైతే వాగ్దానం 100% సక్సెస్ చేస్తాం కూడా. రేవంత్ అన్న డైరెక్షన్ లో తెలంగాణ అభివృద్ధి, రైజింగ్ తెలంగాణ నినాదం ఉందో 100% గత 10 సంవత్సరాల కంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు 10 times మంచిగా ఉంటుంది. 100% మన క్యాబినెట్ కానీ అందరు కలిసి 24/7 పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి తెలంగాణ సక్సెస్ 100% ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ అనేది రెండు కంపల్సరీ మూసుకొని పోవాల్సిందే. వెయిట్ చేద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది షేక్ అక్బర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.